విచారణలో ఏం లేదు, దొంగ కేసు, అది పట్టు కేసు, లోటపీస్ కేసు. ఆ రేవంత్ రెడ్డి అంటారు కక్ష తీసుకోవాలని కేటీఆర్ మీద అక్రమంగా ఇబ్బంది పెట్టాలి బీఆర్ఎస్ గారు చేసిన పనాన్ని తప్పితే ఎవరు ఒకసారి ముట్టుకొని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి దొంగ 50 లక్షల బ్యాగుతో దొరుకుతుంది దొంగ. ఏదో కక్షపూర్తిగా కేటీఆర్ అని జైల్లో పెట్టాలి, వికటానందం పొందాలని చూస్తుంది తప్పితే ఏం లేదు. ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి దమ్ముందా, ఆయనకు ఉందా? అంతే, అధికారులు ఏమంటారు, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, నువ్వు ఏం చేయను సార్ అని చెప్తున్నాడు. ఇప్పుడు అందాల పోటీ చేస్తున్నారు కదా, మన పరువు కాపాడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే తీసిండు. ప్రతిష్టాత్మకంగా ఈ రేసు విషయంలో కేటీఆర్ గారు మంచి చదువుకున్న విద్యావంతుడుగా ఐటీ రంగాన్ని అద్భుతంగా తెరిచిన విషయంలో ఎవరు కేటీఆర్ గారా? ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు దానికి సంబంధించిన క్యాబినెట్ ఉంటుంది, అధికారాలు ఉన్నారు, అవన్నీ తెలుసు కదా. తప్పు చేస్తే కింద రోజులు ఊరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. వాడు అసలు ముఖ్యమంత్రి కాదు, అసలు దౌర్భాగ్య పరిస్థితి. మన రాష్ట్రానికి వచ్చిన జై తెలంగాణ అంటున్న కార్యక్రమంలో, ప్రతి కార్యక్రమంలో జై తెలంగాణ వాడుతున్నాయన. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుడు, ఇటువంటి కేసులు కూడా భయపడలేదు. కేటీఆర్ ముట్టుకుంటే అగ్నిగుణం అయితే తెలంగాణ రాష్ట్రం అంతా. మా కార్యకర్తలు లక్షణాలు ఉన్నారు. రేవంత్ రెడ్డికి సవాల్ కబర్దార్, ఇలాంటి కార్యక్రమం చేయకు. నీకు తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన హామీలను నెరవేర్చు, కానీ ఇలాంటి పనులు చేయదని కోరుకుంటున్నాం. ఈరోజు విచారణను ఎట్లా చూస్తారు? ప్రతిసారి వస్తున్నారు, పోతున్నారు. సో కూర్చోబెట్టి మరి 7 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు ఈ విచారణను కొనసాగిస్తున్నారు. నిజంగా ఇందులో ఆధారాలు దొరికిమంటారు? ఇది నిజంగా ఆధారాలు ఎక్కడి 50 కోట్లు అనేది పంపించిన మాట వాస్తవమే, అక్కడికి అందిన మాట వాస్తవమే. దీనిలో ఏం లేదు. ఇంతకుముందు కేటీఆర్ చెప్పినట్టు లోటపీస్ కేసు ఇది. ఆయనకు రాక్షసానందం, పైశాచిక ఆనందం ఎక్కువ రేవంత్ రెడ్డికి. నేను జైలుకి పోయినా, నేను దొంగ నోట్లు పట్టుకొని పోయి దొంగతనంగా ఇచ్చి దొరికినా, నేను జైలుకి పోయినా, ఎట్లా పెట్టి కేటీఆర్ను జైలుకు పంపాలి, కేసీఆర్ని జైలుకు పంపాలి అని ఆయన ఒకటి మనసులో పెట్టుకొని చేస్తున్నది తప్ప ఇలా ఈ కేసులో ఏమి లేదు. ఇది లోటపీస్ కేసే. కేటీఆర్ గారు అంటే లోటపీస్ కేసే. మా సారు ఖచ్చితంగా కఠినమూర్తిగా బయటకు వస్తాడు. అసలు ఆయనే డైవర్ట్ పాలసీ చేస్తుండే రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేయలేక, పాలన చేతగాక, ఈ 420 హామీ ఇచ్చి అవి చేయలేక, దాన్ని డైవర్ట్ పాలసీ చేసుకుంటా కేవలం కేసుల మీద ఈ కాలయాపన చేస్తుంది తప్ప ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి చేతగాని ముఖ్యమంత్రి అసలు ఏ ముఖ్యమంత్రి లేడు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు ఇటువంటి ముఖ్యమంత్రి చూడలేము. మేము ఇప్పుడు కబద్దారు చెప్తున్నాం. నువ్వు ఎన్ని చేసినా మేము, మా కేటీఆర్ గారు కానీ మా కేసీఆర్ గారు భయపడరు. మేము తెలంగాణ సైనికులం, మేము తెలంగాణ కొట్టాడు తెచ్చిన వాళ్ళం. మేము ఎప్పటి భయం ఖబర్దారు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి, నీకు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మళ్ళీ నీకు బుద్ధి ప్రజలే చెప్తారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం.